హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమా పేరేంద్రా అంటే 12th ఫెయిల్. ఇది ఒక హిందీ సినిమా, డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై విధు వినోద్ చోప్రా. విధు వినోద్ చోప్రా అంటే అందరికీ మీకు తెలిసి ఉంటుంది. 3 Idiots, మున్నాబాయ్ ఎంబీబీఎస్ మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్, డైరెక్షన్ కూడా చేసిన సినిమా ఇది. ఈ 12th ఫెయిల్ అన్నది యాక్చువల్ ఒక బయోగ్రాఫికల్ ఫిలిం. కాకపోతే ఇది మొత్తం ఒక బుక్ను తీసుకున్నాను అనమాట. అనురాగ్ పాఠక్ అనే అతను ఒక బుక్ రాశాడు. అది మనోజ్ కుమార్ శర్మ అనే ఒక అతని పైన బుక్ రాశాడు. అతను చాలా పావర్టీ నుంచి వచ్చి ఐపీఎస్ కొట్టిన వ్యక్తి అనమాట. అతను 12th ఫెయిల్ అయినాడు, అందుకనే టైటిల్ 12th ఫెయిల్ అని. సో స్టోరీ ఒక చంబల్ ఏరియాలో ఉన్న బీభత్సమైన పావర్టీలో ఉన్న అతను స్కూల్లో ఏ రేంజ్ అంటే, ఒరే బాబు మీరు కాపీ కొట్టి కూడా పాస్ అవ్వరు, 75% మంది ఫెయిల్ అయ్యారు, ఇప్పటి నుంచి చేంజ్, నేనే బోర్డు పైన ఆన్సర్లు రాస్తా, స్లైట్గా అటు ఇటు మార్చి మీరు ఆన్సర్లు కాపీ కొట్టుకోండి అన్న సిచ్యువేషన్ పల్లె నుంచి వచ్చిన అతను అనమాట. ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఆ రోజు సరే కాపీ కొట్టనీయకుండా చేస్తాడు. సో అందరూ ఫెయిల్ అయిపోతారు. నెక్స్ట్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు డిఎస్పి. నెక్స్ట్ ఇంకా కొత్త అతను వస్తాడు, మళ్ళీ కాపీ కొడతారు. కానీ ఆ పాత డిఎస్పి దగ్గర ఇతను అడుగుతాడు, నేను నీలాగా ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలంటే కాపీ కొట్టడం ఆపేయాలంటాడు. నెక్స్ట్ ఇయర్ అతను కాపీ కొట్టడం ఆపేసి చదవడం మొదలెట్టి BA చదివి ఆ తర్వాత లోకల్ ఇది ఉంటాయి కదా Group 1, అది రాయాలని పోతాడు. కాకపోతే Group 1 అన్నది ఆగిపోతాయి అన్నమాట. రిక్రూట్మెంట్ శాలరీ లేకుండా రిక్రూట్మెంట్ ఆపేస్తారు. ఇంకా ఏంది అనేసి మనోడు ఉంటే అప్పుడు ఏం జరుగుతుందిరా అంటే, ఆ రిక్రూట్మెంట్కి వెళ్ళే ముందే పాపం ఇంటి నుంచి వస్తాడు, బ్యాగ్ గీగ్ అన్నీ పొద్ది ఒక హోటల్లో కూర్చొని తిండి లేకుండా 2-3 రోజులు ఉన్న తర్వాత హోటల్లో అడుగుతాడు, బాబు ఆ క్లాస్ అని తినొచ్చా అని. భీకరంగా తింటాడు. అక్కడ ఇంకొకటి ఫ్రెండ్ పరిచయం అవుతాడు. వాడు ఢిల్లీకి వెళ్తూ ఉంటాడు. ఎందుకురా అంటే యూపీఎస్సీ ఇది చేయాలా అనేసి. సో యూపీఎస్సీ ఇది చేయాలని వెళ్ళినప్పుడు ఇంకా వాడితో పాటు ఢిల్లీకి వెళ్ళి వాడు ఎంత కష్టాలు పడి అది యూపీఎస్సీ కొట్టాడు. ఎందుకంటే యూపీఎస్సీ అన్నది దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 3 స్టేజ్లు ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ పాస్ అవ్వాలా, ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ వస్తుంది. మెయిన్స్లో ఇప్పుడు వచ్చేసి ఒక 5 సబ్జెక్ట్స్ టైప్ ఉంటుంది: జిఎస్, జనరల్ ఎస్ఏ, ఇంగ్లీషు కంపల్సరీ పేపర్స్. దాని తర్వాత ఒక రీజనల్ లాంగ్వేజ్ ఒకటి, నీ మాతృభాష ఏదో ఒకటి నువ్వు దాంట్లో పేపర్ రాయాలి. ఈ 3 అయిన తర్వాత క్వాలిఫైయింగ్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ స్టడీస్ ఒకటి వస్తాయి, మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇట్లా చాలా పేపర్స్ వస్తాయి. ఒక ఆప్షనల్ కూడా ఉంటుంది. ఆప్షనల్ కూడా అది మొత్తం 300 మార్క్స్కి ఏమో సరే గుర్తులేదు, ఎందుకంటే నేను 10 ఏళ్ళ ముందు రాశాను. మెయిన్స్ దొబ్బింది నాకు. సో ఈ మెయిన్స్ పాస్ అయితే అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఈ మధ్యలో ఒకటి ఫెయిల్ అయినా, ప్రిలిమ్స్ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సిందే. మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్స్కి వచ్చాడు. మెయిన్స్లో పోయిందంటే మళ్ళీ ప్రిలిమ్సే రీస్టార్ట్. మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్ వచ్చి ఇంటర్వ్యూలో దొబ్బిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచే రావాలన్నమాట. ఆ రీస్టార్ట్ అన్న పదాన్ని బాగానే దీంట్లో ఖాయం చేస్తుంటాడు. ఈ సినిమా చూసినప్పుడు అయితే మట్టుగా పిచ్చగా నచ్చింది. బ్యూటిఫుల్ మోటివేషనల్ ఫిలిం అనమాట నాకు ఖచ్చితంగా అనిపించింది. ఈ సినిమాని మెయిన్ క్యారెక్టర్ మనోజ్ కుమార్ శర్మగా చేసింది వచ్చి విక్రాంత్ మాసే. ఇతన్ని ఎవరు అంటే మిర్జాపూర్ చూసుంటే, మిర్జాపూర్లో అన్నదమ్ములు ఉంటారు చూడు, ఈ పాండేల్కి అగైనెస్ట్గా దీంట్లో తమ్ముడుగా చేసిన అతను బీభత్సంగా సింగిల్ హ్యాండెడ్గా అయితే తీసుకెళ్ళి అసలు బ్రహ్మాండంగా అనిపించిన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ చేశాడు. హీరోయిన్గా వచ్చేసి మేధా శంకర్ చేసింది. వీళ్ళ లవ్ స్టోరీ సినిమాటిక్ ఏమో అనుకున్నా, కానీ ఇది చెప్పే ముందు వెళ్ళి వాళ్ళ ఇన్స్టా ప్రొఫైల్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ చూస్తే ఇది నిజంగా జరిగిన లవ్ స్టోరీయే. వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆమె డిప్యూటీ కలెక్టర్గా వచ్చిందనమాట. అదే ఇయర్ చదివి వాళ్ళు పాస్ అయ్యారు. మామూలుగా ఇట్లాంటి కాంపిటేటివ్లో అమ్మాయి, సినిమా ఏదో ఒకటి వచ్చినా కానీ టోటల్ మైండ్ సెట్ పక్కకు వచ్చేసి సంకనాకపోతారు. కాకపోతే వీళ్ళిద్దరు ఇష్టపడినప్పటికీ ఎంత కాన్సన్ట్రేషన్తో అది ఉండి అది రాశారన్నది, కొట్టారు అన్నది మటుకు సూపర్
ఫిలిము. మనకి కొన్ని ఇది ఏంది ఇలా కూడా ఉంటారా అంటే లైక్ నైట్ అంతా చదువుతారు, పొద్దునంతా పని చేసుకుంటారు, మధ్యలో 2-3 అవర్స్ మట్టుకి పనుకుంటారు, ఆ రేంజ్లో కష్టపడుతూ ఉంటారు. అండ్ మెయిన్స్లో నాకు బాగా అనిపించింది నిజంగా సివిల్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే ఇతనికి లాస్ట్ అటెంప్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ సివిల్స్ కొట్టిన అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగినప్పుడు కూర్చొని ఒకటి రాయమంటాడు. 9 minutes 20 క్వశ్చన్లు 3 గంటలు మొత్తం ఇచ్చేసి ఒక క్వశ్చన్కి 9 minutes 20 seconds ఏముంటుంది, 40 సెకండ్లు తీసేయి నువ్వు క్వశ్చన్ చదివి అండర్స్టాండ్ చేసుకొని ఎలా రాయాలని అనుకొని. కానీ నీకు ఆన్సర్ రాసేకి 8 minutes 20 seconds ఉంటుంది, దాంట్లో నువ్వు 200 words రాయాలి. ఎంత క్యాలిక్యులేటివ్ ఉంది చూడండి. అది రాయలేదు రాసావు అన్నప్పుడు ఏంది అన్నది ఒక చిన్న అనలైజ్ చేసి చెప్తాడు. సూపర్ సీన్, అది నాకు భలే అనిపించింది. నిజంగా సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళకైతే ఈ సినిమా చూడాల్సిందే. మోటివేషన్ అనేది ఉండాలి, ఎందుకంటే 1 yearలో రాయంగానే వచ్చేస్తుంది అనుకునేకి సంబంధమే లేదు. కాన్స్టెంట్గా కూర్చోవాలా, న్యూస్ పేపర్లు చదవాలా. మనం అనుకునే పనికి మాలిన అయ్యి మన న్యూస్ పేపర్లు చదవగానే న్యూస్ పేపర్ ఒక్కొక్క పేపర్ ఒక్కోలా చెప్తుంది. సో నీ థాట్ ప్రాసెస్ ఏంది, చాలా పేపర్లు చదివి దాని నుంచి నువ్వు అనలైజ్ చేసి నీకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ మళ్ళీ బ్యాలెన్సింగ్ ఉండాలి. అగెన్స్ట్ గవర్నమెంట్ ఉండకూడదు, ఫార్ ద గవర్నమెంట్ ఉండకూడదు అన్నట్టు ఎక్కువ ఉన్నట్టు చాలా ప్రాసెస్ ఉంది. ఇది ఎక్కువ టెక్నికల్ మాట్లాడుతున్నట్టున్నా. ఈ సినిమాలో ఇవన్నీ ఉన్నాయి. నాకు అందుకని పిచ్చగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్. ఇది మంచి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ అనిపించింది, ఎడిటింగ్ అసలు పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనిపించింది. సినిమా అంతా కూర్చొని చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా ఎవరెవరు చూడవచ్చు, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా పిల్లలు ఉన్నారా, పేరెంట్స్ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి చూపించండి ఈ సినిమాని. ఒకరు ఎంత కష్టపడతారు పైకి ఎదిగేకనే దానికి ఈ సినిమా నిదర్శనం. ఇది ఎక్కడో లేదు, మన డిస్నీ హాట్స్టార్లోనే ఉంది. మిస్ అవ్వకుండా పేరెంట్స్ అంతా పిల్లలతో కూర్చొని చూసి వాళ్ళకి చెప్పాల్సిన సినిమా. మీరు ఇది హైలీ రికమెండెడ్ ఫిలిం, మస్ట్ వాచ్ ఫిలిం అనే చెప్తాను. ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. నా సినిమాలు నా వీడియోలు ఎప్పుడు నేను సినిమాల్ని ఓ రేంజ్లో రికమెండ్ చేయను, అసలు అంత అద్భుతమైన సినిమా కాబట్టి చెప్తాను. మీరైతే ఖచ్చితంగా చూడండి, మీకే తెలుస్తుంది ఈ సినిమా ఏంటంటే. పిల్లలతో కూర్చొని చూడండి, మీకు ఇంకా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. వాళ్ళకి చెప్పండి ఎలా చదవాలనేది, కష్టం అంటే ఏందో చూపండి. ఇది అందుకనే నేను మాటికి చెప్తా ఉండేది ఇది. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకొక వీడియో చేద్దాము. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది చూసి వాళ్ళ పిల్లలు చూసి తెలుసుకుంటారు. అందుకనే చెప్తా ఉన్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియోస్ చూసేటోళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. 98% చాలా ఎక్కువ. సబ్స్క్రైబ్ చేశారంటే మేము కష్టపడి చూసి రికమెండ్ చేసేదానికి మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, చేయాలా మంచి వీడియోస్ అని. సో సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ కూడా కొద్దిగా గ్రో అయ్యాకి హెల్ప్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.